DSC wants more. Mega DSC wants more. విద్యార్థులకు అన్యాయం చేసుకుంటూ యూత్ చంపుకుంటూ మీరు ఐఎస్సీని వదలమంటే వదలరు. మంత్రి బుగ్గన ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో డౌన్ పట్టణమును మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే డిఎస్సి గతంలో 30,000 జాబులు అని చెప్పి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం నిరుద్యోగ సమస్యతో తీరుతున్నటువంటి విద్యార్థుల కోసం, యువత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు గతంలో 6 మంది మంత్రులను ముట్టడించడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లాలో ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నాగమది యాదవ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మిగతా టీం అందరూ కలిసి ఈరోజు బుగ్గన రాజేంద్ర రెడ్డిని ముట్టడించడం జరిగింది. కావున అప్పటితో పోలీసులు వచ్చి వాగ్వాదం చేసి ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. దీని గురించి మరిన్ని రోజుల్లో రేపొద్దున శ్రీమలరెడ్డి ఆధ్వర్యంలో కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా బయలుదేరుతాం. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అవకాశాలు వచ్చేంత వరకు పెద్ద ఎత్తున ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ యాదవ్, ఎన్ఎస్యూ జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు గత 4 ఇయర్స్ 4 సంవత్సరాల కింద అధికారంలో వచ్చే మూమెంట్లోన ఇదే టైంలోనే ఒక్కసారి అవి రిప్లై వీడియోలు చూస్తే కూడా తెలుస్తాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నిరుద్యోగులకు నేను 21,600 ఓన్లీ స్కూల్ అసిస్టెంట్లే ఉన్నాయి, మళ్ళీ తర్వాత ప్రైమరీ స్కూల్లో ఉన్నాయి, దగ్గర 30,000 పోస్టులు రిజల్టులో ఉన్నాయి. అవి పూర్తి చేస్తాను నేను వచ్చిన తర్వాత వెమ్మడే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి చేస్తానని వాగ్వాదం బాగా గట్టిగా బలంగా అందరికి వినిపించినాడు స్టేట్ వైడ్గా. ఆ రోజుల్లో అదే మాట చెప్పుకుంటూ కూడా ఎలక్షన్ల మూమెంట్లోనే జాబులు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ల మూమెంట్లోనే నిరుద్యోగులు గుర్తుకొస్తారు, కర్షకులు గుర్తుకొస్తారు, వ్యవసాయదారులు గుర్తుకొస్తారా అని ఆయనే స్వయంగా చెప్పినాడు. ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ల మూమెంట్లో ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ అని చెప్పి
ఈరోజు ఎలక్షన్ మూమెంట్లోనే ఆయన మాట తప్పను మనవ తిప్పనని చెప్పిన అతను ఈరోజు ఎలక్షన్ మూమెంట్లోనే అది 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న వాటిలో ఈరోజు 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వదిలినాడు. దీని సందర్భంగానే మా పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు మా పార్టీ అనుబంధమైన ఎన్ఎస్యుఐ స్టూడెంట్ అధ్యక్షునికి ఆదేశాలు చేయడం ఏమైందంటే ప్రతి ఒక్క మంత్రి ఇంటి ముట్టడి చేయమని చెప్పేసి ఆదేశాలు చేస్తే ఇప్పుడు 6 మంది మంత్రుల ముట్టడి చేస్తే 7వ మంత్రి అయినటువంటి బుగ్గన రాజారెడ్డి ఇంటికాడికి వస్తే అదంతా ఒకెత్తైతే ఇక్కడ ఒక నిరంకుశ పాలన జరిగినట్టు పోలీసులను పెట్టి తొక్కిస్తా పడేపిస్తా అవి చేపిస్తా అని చెప్పేసి మా విద్యార్థి విభాగ సంఘం నాయకులైనటువంటి నాగుమద యాదవ్ను అట్లాగనే మిగతా నాయకుల్ని జిల్లా క్యాడర్ని మొత్తంని తీసుకుపోయి స్టేషన్లో వేయడం జరిగింది. ఇది ముందు మంచిది కాదని చెప్పేసి బుగ్గన రాజారెడ్డి గారికి మా షర్మిలారెడ్డి గారు కూడా చెప్పారు. ఇట్లాంటివి పాలన చేయడం మంచిది కాదు, బుగ్గన రాజారెడ్డి గారికి చెప్పండి, ఇది సబబు కాదని చెప్పేసి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నిరుద్యోగుల తరపున నాగమద యాదవ్ కొట్లాడుతుంటే ఆయన్ను తీసుకుపోయి పెట్టి మళ్ళీ అక్కడ కలవనీకోకుండా కానీ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కలిసి ఆయనకి సంఘీభావం మా పార్టీ తరఫున జరగడం జరిగింది. కాబట్టి వీటినన్నిటిని ఉద్దేశం చేసుకొని కార్మికులను నిరుద్యోగులను కర్షకులని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మారాలని మంత్రులని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.